ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. వెలిగే చూడరా ఆ పరబ్రహ్మ స్వరూపం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారినే నమ్మరా. ప్రతినిత్యం హోమం వెలుగుతూ ఉంటుంది. ఆ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అనుగ్రహం సంగంజాలముడి భగవాన్ అభయవకంఠ ఆశ్రమానికి వచ్చే భక్తుల మీద ఆయన యొక్క అపారమైన అనుగ్రహము, ప్రేమ అన్నీ ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తున్నాడు. అందుకని అలాంటి పరమాత్ముడు మన కోసం ఎన్నో మెట్లు దిగి వచ్చాడు. అలాంటి మనము ఆయన యొక్క స్థితిలోకి వెళ్ళాలంటే మనం కూడా మనలో దోషాలని, మనం తెలియక చేసిన తప్పుల్ని, తెలిసి చేసిన తప్పుల్ని కూడా మనం గుర్తించి సరి చేసుకుంటే ఆ పరమాత్ముడు మనకిచ్చిన నియమం ఒక నామం, ఆ నామం ఆధారమై ఆ ఆధారంలో నుంచి పరమాత్ముడై ఆ పరమాత్ముడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలవుతాం. భగవాన్ వెంకయ్య స్వామి వారు ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ అని ఆ పరమాత్ముడిని మనం తెలుసుకోవాలి. నామము మనకి జీవన విధానంలో ఒక భాగంగా, మన జీవిత విధానంలో భాగంగా మనం పెట్టుకుని ప్రతినిత్యము నామాన్ని నియమంగా చేద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ మన జీవిత గమనాన్ని మారుస్తుంది, మన యొక్క వృద్ధిని పెంచుతుంది. అట్లాగే మనలో ఉన్న దురాశని నిర్మూలిస్తుంది, దుఃఖాన్ని తరిమేస్తుంది. ఆ పరమాత్ముడు ఆ నామం ద్వారా నియమంగా ఓంగొండం చుట్టూ ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ అంటూ మనం ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ప్రీతికరమైన ఓంగొండాన్ని మనకి వరంగా ఇచ్చున్నారు కాబట్టి ప్రదక్షిణ ద్వారా ఫలితాన్ని పొందుదాం, నామం ద్వారా అనుగ్రహాన్ని పొందుదాం, దారం ద్వారా మనం భూమి మీద ఉన్నంతకాలం ఆయన యొక్క రక్షణ పొందుదాం. విభూది ఆయన యొక్క ఐశ్వర్యం అంటే దోష నివారణ, ఆరోగ్యము, ఆయుష్. అట్లాగే ఈ విభూది మూలాన మనకి ధనరాశి, మనకి కావాల్సినంత వరకు ధనాన్ని వృద్ధి చేయబడుతుంది. ఇలాంటి తత్వాన్ని కలిగి మనకి అన్నీ ఇస్తున్న ఆయన పంచభూతాత్మక స్వరూపుడు కాక మరి ఏమని మనం చెప్పుకోవాలి, ఏమని వర్ణించాలి? అలాంటి పరమాత్మునికి మనం చేయవలసింది ఒకటే. భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పింది, అయ్యా ఆకలైన వాడికి అన్నం పెడదాం, అర్హులైన వాడిని ఆదుకుందాం అన్నారు. అందుకని ఆకలైన వాడికి అన్నం పెడదాం, అర్హుడిని ఆదుకుందాం. అట్లాగే ఇలా చేయటం మూలాన మనకు కూడా పరమాత్ముడు ఏదో రూపంలో మనకు కూడా చేయందిచ్చి నడిపిస్తాడు అని అనుకోవటంగా నడిపిస్తున్నాడు. కాబట్టి నడిపిస్తున్నాడు. మనం కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాల్లోనూ, ఎంతో కొంత సహాయాల్లోనూ ఆకలి తీరుస్తూ ఆయన యొక్క మార్గంలో ఆయనే నడిపించాలని మనం ప్రతినిత్యం కోరుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాపురం సంగంజాలముడి, తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గం సంగంజాలం గ్రామం. గ్రామంలో ప్రతినిత్యం హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.